సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు నేను చైర్తో గర్భవతులు కొన్ని ఎక్సర్సైజులు చేసుకోవచ్చు, అవి చెప్తాను. సో కొంచెం చైర్ అనేది స్ట్రాంగ్గా ఉండేటట్టు చూసుకోండి, వెనక్కి పడకుండా బరువుగా ఉండాలి. సో దాన్ని పట్టుకొని కొంచెం కూర్చొని లేవడం ఇలాంటివి స్టార్టింగ్ చేసే వాళ్ళు ఒక 20 చేసుకోండి. అండ్ ఒక 1 మంత్ తర్వాత 50 చేయండి. సో ఇలా మీరు పొద్దున్నే ఇంకా లేదంటే సాయంత్రం అయినా సరే ఇలా ఒక 20 రోజు చేశారంటే సర్విక్స్ తొందరగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా సర్విక్స్ అనేది తొందరగా ఓపెన్ అయ్యి నార్మల్ డెలివరీ అవ్వడానికి ఈజీ అవుతుంది. ఈజీ ఎక్సర్సైజెస్ ఇవి. ఒక కాలు ఇటు కొంచెం టర్న్ చేసి అటువైపు ఇటువైపు కంప్లీట్గా ఒకేసారైనా చేయొచ్చు, లేదా ఎట్ ఏ టైం 2 కాళ్ళను కూడా చేయొచ్చు అనమాట. సో ఈ ఎక్సర్సైజ్ వల్ల కూడా సర్విక్స్ అనేది తొందరగా ఓపెన్ అయిపోయి నార్మల్ డెలివరీ అవ్వడానికి ఈజీ అవుతుంది. సో ఖచ్చితంగా ఇది కూడా ట్రై చేయండి. చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది 3వ నెల తర్వాత నుంచి ఎవరైనా చేసుకోవచ్చు, ఈజీ కాబట్టి. అండ్ చైర్ని అలా ఉంచి మీరు కొంచెం కాలు అలా పెట్టి కొంచెం బెండ్ అవ్వండి. సో బెండ్ అయ్యేది ఎప్పటి నుంచి అంటే 7వ నెల 8వ నెల ఉన్నప్పటి నుంచి మీరు బెండ్ అయ్యి కొంచెం బరువు పెట్టవచ్చు. బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉన్నా కానీ నార్మల్ పొజిషన్కి వస్తుంది అనమాట. నార్మల్ డెలివరీ అవ్వడానికి తల కిందికి తీసుకొస్తూ ఉంటుంది ఈ పొజిషన్ వల్ల. సో ఎక్సర్సైజ్ అనేది ఇది చేస్తే చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది మీకు. ఖచ్చితంగా బేబీ టర్న్ అవుతుంది. అండ్ ఇలా స్ట్రైట్గా ఉన్నా కానీ ఏమీ అవ్వదు. స్ట్రైట్గా 7వ నెల వరకు ఉండండి. దాని తర్వాత కొంచెం ఇలా ప్రెజర్ పెట్టి బెండ్ అవ్వడం అనేది మీరు 8వ నెల నుంచి మీరు చేసుకోవచ్చు, 7వ నెల నుంచి కూడా చేయొచ్చు. సో దీనివల్ల బేబీ పొజిషన్ అనేది కరెక్ట్గా తీసుకొచ్చి అక్కడ పెల్విక్ బోన్లో తల అనేది ఫిక్స్ చేస్తుంది. సో ఖచ్చితంగా ఈ ఎక్సర్సైజ్ కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ దాని తర్వాత మీరు చైర్ మీద కూర్చోవడం, నిలబడడం, వీలైతే మీరు స్టూల్ కూడా వేసుకోవచ్చు. మామూలుగా కూర్చున్నప్పుడైతే స్టూల్ వేస్తాం కదా, అలా కాసేపు రెస్ట్ కూడా తీసుకోండి స్టూల్ వేసుకొని. దాని తర్వాత మీరు కూర్చొని లేవడం లాంటివి కూడా ఒక 20 టైమ్స్ చేయండి. ఇవి ఒక 15 నుంచి 20 టైమ్స్ మీరు ఇటువైపు మళ్ళీ కాళ్ళు కొంచెం స్ట్రెచ్ చేయడం, స్ట్రైట్గా నిలబడి చేయడం అన్నమాట. ఇది కూడా మీరు 20 టైమ్స్ ఇలా చేయండి. 15 టైమ్స్ నుంచి 20 టైమ్స్ వరకు ఈరోజే స్టార్ట్ చేసిన వాళ్ళైతే మీరు ఖచ్చితంగా 20 చేసుకోండి. దాని తర్వాత 1 మంత్ తర్వాత ఒక 50 దాకా మీరు పెంచుతూ ఉంటే కొంచెం మనం ఏ ఎక్సర్సైజ్ చేసినా సన్నగా చెమట వస్తుంది. సో మీరు టెన్షన్ ఏం పడకండి, బీపీ డౌన్ అవుతుంది అనేసి. సో కొంచెం బాడీ స్ట్రెస్ ఫీల్ అవుతుంది కాబట్టి అలా కొంచెం స్వెట్ అనేది బయటకు వస్తుంది, సన్నగా చెమట అనేది పోస్తుంది. సో నో ప్రాబ్లం. అంతగా ఇబ్బంది అయింది అనుకుంటే కాసేపు కూర్చోవడం లాంటివి చేయండి. అండ్ ఇలా బెండ్ అయ్యి నిలబడే ఆసనం కూడా వెయ్యాలి. సో ఇది ఓన్లీ నేను ఎక్సర్సైజ్ చైర్తో ఎలా చేయాలో చూపించాను. సో రేపటి నుంచి ఇంకా కొన్ని వీడియోస్ అనేవి మీకు డైలీ ఒక ఎక్సర్సైజ్ అలా ట్రై చేస్తాను మ్యాక్సిమం. సో ఈ ఎక్సర్సైజ్ల వల్ల మీకు నార్మల్ డెలివరీ అనేది తొందరగా అవుతుంది. అండ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఫ్రీగా డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బాడీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఇలా ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు ఇదైతే 3వ నెల తర్వాత నుంచి ఎవరైనా కానీ చేసుకోవచ్చండి. అండ్ ఎక్సర్సైజ్ అయిపోయాక మిడిల్ గ్యాప్ ఇస్తూ ఇలా స్టూల్ వేసుకొని మీరు చైర్లో చక్కగా కూర్చోండి. సో ఇలా కూర్చొని ఆరాంగా ఉండండి. తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకోండి.